హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చి ఆల్రెడీ 15 డేస్ గడిచిపోయింది. ఇంకా కేవలం 93 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా చాలామంది మిత్రులు మనకు ఏవి స్టాండర్డ్ బుక్స్, ఏ పుస్తకాలు కొనుక్కోవాలి, ఇంకా ఎలాంటి పుస్తకాలు మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతున్నాయి అని చెప్పేసి చాలామంది ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎవరైతే ఇంకా పుస్తకాలు తీసుకోలేదో ఆ పుస్తకాలు తీసుకోండి. స్టాండర్డ్ బుక్స్ని చదువుకుంటూ మీరు ఆల్రెడీ ఎక్కడైనా కోచింగ్ తీసుకుని ఉంటే ఆ నోట్స్ను ప్రిపేర్ అవుతూ మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఇంకా చాలామంది చాలా విషయాల్లో కన్ఫ్యూజన్గా ఉన్నారు. సపోజ్ ఎకానమీ చిరంజీవి సార్ బుక్ చదవాలా, ఐఎస్ఎన్ రాజు సార్ బుక్ చదవాలా, లేకపోతే తెలుగు అకాడమీ బుక్ చదవాలా, లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన నోట్స్ చదవాలా, రకరకాలుగా చాలామంది చాలా సజెషన్స్, సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో మనము ఎలా ముందుకెళ్ళాలి? పాలిటీ కృష్ణారెడ్డి సార్ చదవాలా, లక్ష్మీకాంత్ సార్ బుక్ చదవాలా, కృష్ణ ప్రదీప్ సార్ బుక్ చదవాలా, లేకపోతే ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ చదవాలా? ఇలా ఒక సబ్జెక్టుకి సంబంధించి మల్టిపుల్ రీసోర్సెస్ అందుబాటులో ఉన్నప్పుడు సహజంగా ఒక అభ్యర్థికి కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది. మిత్రులు గమనించండి, మీరు ఆల్రెడీ ఏదైనా పుస్తకం చదివి ఉంటే ఆ పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఈ తక్కువ సమయంలో మీకు తెలియకుండానే సమయం గడిచిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మనకు ఫిబ్రవరి 25న ఎగ్జామ్ జరిగింది, మార్చి 25 అయిపోయింది, ఏప్రిల్ 25 కూడా మనకు వచ్చింది. అంటే ఎగ్జామ్ జరిగి 2 months అయిపోయింది. ఇంకా మిగిలింది కేవలం 93 రోజుల సమయం మాత్రమే. ఈ నేపథ్యంలో మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడానికి, ఎక్కువ మార్క్స్ సాధించడానికి ఎక్కడ అవకాశం ఉంది, ఏ విధంగా చదివితే ఒక పుస్తకాన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి అవకాశం ఉంది అన్న ఆలోచన, ఆచరణాత్మక విధానంతో ముందుకు వెళ్ళండి. ఆల్రెడీ మీరు చదివిన బుక్స్తో పాటు స్టాండర్డ్ బుక్స్ను రిఫరెన్స్గా పెట్టుకొని టాపిక్ వైజ్గా ఎప్పటికప్పుడు చదువుకొని ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ కాగలరు. మరియు మీరు చదువుతున్న పుస్తకాలను నమ్మండి. మనము ఫస్ట్ నుంచి ఒకే మాట చెప్తున్నాము, మీరు పోటీ పడేది ప్రశ్నాపత్రాలతో కాదు, మీ తోటి అభ్యర్థులతోటి. కాబట్టి ప్రశ్నాపత్రం టఫ్గా వస్తే అందరికీ టఫ్గానే వస్తుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ని వేగవంతం చేయండి. ఇప్పటికీ చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులకి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో తెలుగు మీడియంలో రాస్తున్న అభ్యర్థులకి సెకండ్ పేపర్ విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. ఏంటి? ఎకానమీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 2 పేపర్లను ఏ విధంగా హ్యాండిల్ చేయాలి? మనం చూసుకుంటే రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఈ పేపర్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి మరియు ఎకానమీ కానివ్వండి, ప్రతి ప్రశ్న లెంగ్తీగా రావడం జరిగింది. ఎవరికైతే కాన్సెప్ట్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుందో వారు మాత్రమే సమాధానం పెట్టడానికి ఆస్కారం ఉంది. ఈ రెండిట్లో ఉన్నటువంటి మరొక కామన్ క్వాలిటీ ఏంటి? ఎవరైతే రీసెంట్ ఇష్యూస్ మీద, కరెంట్ టాపిక్స్ మీద అవగాహన ఉందో, కాన్సెప్ట్కి కరెంట్ ఇష్యూస్ని యాడ్ చేసుకుని సమాధానం పెట్టగలిగినప్పుడు మాత్రమే ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా సమాధానం పెట్టి మార్కులు పొందే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 18.5 మార్కులు దాటిన మిత్రులు అందరూ కూడా క్వాలిఫై అయ్యారు. 4 లక్షల మందిలో 1 లక్ష మంది క్వాలిఫై అయ్యారు. రేపు 1,00,000 మందిలో 900 మంది మాత్రమే ఉద్యోగం సాధించగలరు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి మార్కు మన జీవితాన్ని నిర్ణయించే అంశం. కాబట్టి ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మీ ప్రిపరేషన్ను వేగవంతం చేయండి. అందులో భాగంగా మన వారియర్ చాయిస్ అకాడమీ నుంచి మనము లైవ్ క్లాసెస్ ద్వారా ఎకానమీ క్లాసెస్ని చెప్తున్నాము. లైవ్ క్లాసెస్కి సంబంధించి పీడిఎఫ్స్, క్లాసెస్ యూట్యూబ్లో మనము క్లాసెస్ని ఉచితంగానే అందుబాటులో ఉంచాము. మరియు నేను మీకు ముందుగానే చెప్పినట్టు మే 12వ తారీఖు కల్లా సిలబస్ని ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. గత వారం రోజుల్లో కొంచెం టైం టేబుల్ డిస్టర్బెన్స్ అయింది మంది. మోడల్ పేపర్స్ ప్రిపరేషన్లో భాగంగా
ఆ వర్క్లో బిజీగా ఉండి మనము 2 డేస్కి 3 డేస్కి క్లాసెస్ చెప్పుకుంటున్నాము. ఇక నుంచి రెగ్యులర్గా మన క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతాయి. ఎట్ ది సేమ్ టైం ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎకానమీ ఒకసారి ఎవరైతే గ్రూప్ 1 పేపర్ ఆల్రెడీ రాసి ఉన్నారో వారు కానివ్వండి, గ్రూప్ 1 ఎగ్జామ్ కాకుండా ఓన్లీ గ్రూప్ 2 మీద కూర్చున్న మిత్రులు కానివ్వండి, మీరు ఫస్ట్ మొన్న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ దగ్గర పెట్టుకోండి. పేపర్ 1లో 30 మార్క్స్, పేపర్ 2లో 30 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు. అందులో ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది, మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి స్టాండర్డ్ ఎంతవరకు రీచ్ కాగలుగుతున్నాం. ఇంతకుముందు మనకు మెటీరియల్ అందుబాటులో లేదు, ఇప్పుడు మెటీరియల్ ఎక్కువగా అందుబాటులో ఉంది. ఒక సబ్జెక్టుకి సంబంధించి మల్టిపుల్ రీసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి మార్కు మనకి ఇంపార్టెంట్. కాబట్టి మీరు తీసుకున్న బుక్ని సిలబస్ ప్రకారం చదువుకుంటూ కరెంట్ ఇష్యూస్ని యాడ్ చేసుకోండి. ఈ కరెంట్ ఇష్యూస్ యాడ్ చేసుకునే క్రమంలో మన వారియర్ చాయిస్ అకాడమీ నుంచి మీకు ఎకానమీ క్లాసెస్ ఉచితంగానే అందించడం జరుగుతుంది. మరియు మనము ఏ విధంగా అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్కు ముందు జాగ్రఫీ, హిస్టరీ, కరెంట్ అఫైర్స్ ఈ 3 సబ్జెక్ట్స్ నేను చెప్పడం జరిగింది. మిత్రులు సందీప్ సార్ సోషియాలజీ చెప్పారు. ఏవైతే ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయో వాటిల్ని సబ్జెక్ట్కి అనుసంధానం చేసి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఆ విధంగానే సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పాలిటీని కూడా నేను చెప్పడం జరుగుతుంది. మరియు మన యాప్లో ఏపీ హిస్టరీ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. చూడండి, మన ఏపీ హిస్టరీ క్లాసెస్ అనేవి క్లారిటీగా మనకి చెప్పాము. ప్రతిరోజు 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మనకు ఒక్కసారిగా పాత వీడియోలు అన్నీ కూడా డంప్డ్ వీడియోస్ కాకుండా లేటెస్ట్ వీడియోస్ విత్ మైండ్ మ్యాప్స్తో సహా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. మైండ్ మ్యాప్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. క్లారిటీగా మీకు కలర్ ప్రింట్ తోటే మైండ్ మ్యాప్స్ అనేవి కూడా పొందుపరచడం జరిగింది. ఇవి ఏపీ హిస్టరీ క్లాసెస్కి సంబంధించి. మరియు మనం చూసుకుంటే గుర్తుపెట్టుకోండి, ఏ లిటిల్ ప్రోగ్రెస్ ఈచ్ డే యాడ్స్ అప్ టు బిగ్ రిజల్ట్స్. ప్రతిరోజు కూడా మీరు చేసే ప్రయత్నంలో అదనంగా యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు. అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ రోజు నుంచి మనము రీసెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్ డాక్యుమెంట్స్ ఇన్ పీడిఎఫ్స్ 2023 జనవరి నుంచి జరిగినటువంటి అంశాలు, గత సంవత్సరం నుంచి జరిగిన అంశాలను క్లారిటీగా మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి చాప్టర్, మనకు 5 చాప్టర్లు ఉన్నాయి. ప్రతి చాప్టర్కు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలను మీకు సమయం వృధా కాకుండా ఆల్రెడీ ప్రతి టాపిక్ సంబంధించి ఒక 50 నుంచి 60 అంశాలను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఫలితంగా మీ సమయము ఆదా అవుతుంది. ఇతరులతో పోల్చుకున్నప్పుడు మీరు ముందంజ వేసే అవకాశం ఉంది. అందరూ కూడా ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు గుర్తుంచుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎకానమీ విషయంలో మీరు అధైర్యపడకండి. ఎకానమీ క్లాసెస్ ప్రతి టాపిక్ని యూట్యూబ్లో మనం ఉచితంగా అందిస్తున్నాము. లైవ్ క్లాసెస్ ద్వారా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చును. సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ కూడా మే 12 లోపు ఎకానమీ అయిపోయిన తర్వాత, మే 13 ఎలక్షన్ అయిన తర్వాత, మే 14 నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి వాటికి అదనంగా ఏవైతే టాపిక్స్ డీటెయిల్గా న్యూస్ పేపర్స్లో వివిధ రకాల సోర్సెస్ తీసుకొని తెలుగు అకాడమీ మరియు తెలుగు దినపత్రికల నుంచి ముఖ్యంగా ప్రామాణికమైన అంశాలను ప్రతి టాపిక్లో, ప్రతి చాప్టర్లో బిట్స్ రూపంలో మరియు కాన్సెప్ట్ రూపంలో మీకు అతి తక్కువ ధరకే తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు సపోజ్ మనం చూడండి, చంద్రయాన్ 3లో అసలు ఏముంటాయి, ఏ విధంగా జరిగాయి, మీరు ఆల్రెడీ చదివి ఉంటారు, న్యూస్ పేపర్లో ఎప్పుడో చూసే ఉంటారు. అది మనకు ఎగ్జామ్కి సంబంధించి లేటెస్ట్గా కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ సబ్జెక్ట్ దగ్గర, ఆ టాపిక్ దగ్గర అనుసంధానం చేసుకొని చదవడం వలన ఒకవైపు సబ్జెక్ట్, మరొక వైపు కాన్సెప్ట్, మరొక వైపు ఆ టాపిక్కు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ యాడ్ అయినప్పుడు
మీకు వారు బిట్ ఏ విధంగా ఇచ్చినా చూడండి, మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ మరియు ఎకానమీ పేపర్ తీసుకొస్తే ఇప్పుడు పిఎస్ఎల్వి C58 అడిగారండి. డైరెక్ట్గా పిఎస్ఎల్వి C58 గురించి అడగలేదు, దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా, మరియు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ మనము స్థానం ఎంత, ఇండియా ర్యాంక్ ఎంత దిగజారింది, మొదటిది ఏంటి, రెండోది ఏంటి, ఆ రోజులు మారాయి, ఆ కాలం పోయింది. కాబట్టి ప్రతి మార్కు మనకు కీలకం, ప్రతి టాపిక్ మనకి ఇంపార్టెంట్. ఆ నేపథ్యంలో మనం చూసుకుంటే చూడండి, ఇట్లా కేవలం ఒక దాంట్లోనే ఫస్ట్ దాంట్లోనే 77 అంశాలు, తాజా అంశాలన్నింటినీ కూడా మన ఆంధ్ర తెలంగాణ ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన అంశాలు, తెలుగు అకాడమీలో ఉన్నటువంటి అంశాలు ఎప్పటికప్పుడు సేకరించి మన మిత్రులు మన వెంగళరావు గారు కూడా ఈ విషయంలో మనకు తోడ్పాటును అందించారు. ఆయన వీటన్నిటిని సబ్జెక్ట్కి చాప్టర్ వైజ్గా అనుసంధానం చేసి మనకు అందించడం జరిగింది. వీటిని మన ఛానల్లో పెట్టడం ద్వారా ఎంతోమందికి ఉపయోగపడి సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో, కరెంట్ ఇష్యూస్ విషయంలో ఇది ఇంతటితో ఆగిపోదు. మీకు ఎగ్జామ్ నాటికి ఎగ్జామ్ జరిగేదాకా ప్రతిరోజు, ఇంకా మనకు 93 రోజులు ఉంది, ప్రతిరోజు దినపత్రికల్లో మరియు పిఐబి ఇన్ఫర్మేషన్ నుంచి అడిషనల్ ఇన్ఫర్మేషన్ని యాడ్ చేయడం జరుగుతుంది ప్రతి టాపిక్ సంబంధించి. ఇదిగో చూడండి, మనకు సపోజ్ అంతరిక్షంలోకి భారత దూతలు వీరే, ఈ బిట్ అడిగారు మనకు. గగన్యాన్ కోసం ఎంపికైన వ్యోమగాములు శుభాంశు శుక్ల, ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్, అజిత్, ఈ నలుగురు గురించి మనకు గ్రూప్ 1లో బిట్ అడిగారు. న్యూస్ పేపర్కి సంబంధించి తాజా సమాచారము ఎగ్జామ్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా 75 మార్కులకి 40 నుంచి 45 ప్రశ్నలు తాజా అంశాలను బేస్ చేసుకునే మీకు ఎగ్జామ్లో ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అది సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎకానమీ కావచ్చు. కాబట్టి ఏ ఒక్క మార్కు కూడా తగ్గకుండా మనం చదివిన వాటిల్లో నుంచి, మనం విన్న వాటిలో నుంచి, మనం చూసిన వాటిల్లో నుంచి బిట్స్ పోకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు దాన్ని క్యాప్చర్ చేయాలి. ఎప్పుడు దాన్ని ఒడిసిపట్టి సమాధానం గుర్తించినప్పుడు మాత్రమే మనము సక్సెస్ కాగలం. మరియు ఈ కోర్సు మనకు కేవలం ఇది 199 రూపాయలు మాత్రమే. ఈ యొక్క PDF తీసుకోవడం వల్ల ఇతరులకి, ఎవరైతే పోటీ పడే అభ్యర్థులు మాకు అన్నీ తెలుసు అనుకోవడం కానీ, ఆల్రెడీ వచ్చు అనుకోవడం కానీ, అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే వాల్యూ ఎడిషన్ వల్ల మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మనం చూసుకోండి, ఇస్రో వస్త్రం, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2024 గురించి కానివ్వండి, అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ కానివ్వండి, సైబర్ మోసాలు, సైబర్ నేరాల గురించి కానివ్వండి. మరియు మన ఛానల్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ కంటెంట్ ఏదైతే మన ఛానల్లో, మన యాప్లో అప్లోడ్ చేస్తామో వాటిని ఉచితంగానే మనం ఏం చేస్తున్నాము, యూట్యూబ్ ఛానల్ అందిస్తున్నాం. నేను ఖచ్చితంగా వీటికి సంబంధించిన ప్రతి టాపిక్ని మీకు కనీసం ఒక 45 నుంచి 60 నిమిషాలు, అంటే ఒక గంటలోపు ప్రతి టాపిక్ సంబంధించి వీడియోను కూడా ఉచితంగానే యూట్యూబ్లో అందించడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయం ఒకసారి గమనించండి. డైరెక్ట్గా మనము ఇదిగోండి, ఇది ఎకానమీకి సంబంధించి ఎమిరేట్స్తో రూపాయి బంధం, స్థానిక కరెన్సీలోనే వాణిజ్య చెల్లింపులు. మనము పేపర్స్ చదివే ఉంటాం, పేపర్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం చూసే ఉంటాం. అయితే వాటిని కలెక్ట్ చేసుకొని ఒక చోట పెట్టుకొని అది ఏ సబ్జెక్టుకు సంబంధించింది, ఆ సబ్జెక్ట్లో ఏ చాప్టర్కి సంబంధించింది అన్న అంశము ఎంతవరకు మనము ఆ విధంగా చేస్తున్నాం. అలా మీ సమయం వృధా కాకుండా ఉండడానికి మన మిత్రులు చేసినటువంటి ఒక ప్రయత్నమే అన్ని అంశాలను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేకరించి, క్రోడీకరించి సబ్జెక్ట్కి సిలబస్లో అనుసంధానం చేసి చెప్పడం, వీటిని యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? అదేవిధంగా మనం చూసుకుంటే చూడండి, ప్రాంతీయ అసమానతలు ఎకానమీకి సంబంధించింది. ఎకానమీ PDF వచ్చేసి 99 రూపీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి 199 రూపీస్. అదేవిధంగా మనం చూసుకుంటే ఇదిగోండి, వ్యర్థాలతో సంపదకి గోబర్ధన్, ఇది కేవలం మీకు ఒకటే చూపిస్తున్నాను. ప్రతి దాంట్లో 50 నుంచి 60 ఉన్నాయి. ఒకసారి మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది, వారియర్ చాయిస్ అకాడమీ. ఈ లింక్ను డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ మీరు చూసినప్పుడు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాస్త్ర సంబంధ సమకాలీన అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రతి దినోత్సవం గురించి, వీటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి మనకి ఇచ్చారు. హరిత హైడ్రోజన్ మిషన్ అని, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది బిట్ మనకు న్యూస్ పేపర్లో వచ్చింది, ఈ బిట్ మనకు ఫలానా చోట ఉంది అని. కానీ ఎగ్జామ్ నాటికి దాన్ని ఎగ్జామ్ హాల్కి ఎంతవరకు మన మైండ్లో తీసుకెళ్ళగలుగుతున్నాం,
ప్రశ్న ఇచ్చినప్పుడు దానికి సమాధానం ఎంతవరకు గుర్తించగలుగుతున్నాం అనేది మనం నిరంతరం దాన్ని చూసినప్పుడు, ప్రాక్టీస్ చేసినప్పుడు ఉపయోగపడుతుంది. మరియు ఇంకొక విషయం మనకేంటి, మీరు మిజైల్ ప్రోగ్రామ్ కానీ మిగిలిన అంశాలు కానీ, మీరు ఎవరైనా గృహిణులు ఉంటే మీరు వంట చేసేటప్పుడు కానివ్వండి, ఎవరైనా మిత్రులు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి జర్నీ చేసేటప్పుడు కానివ్వండి, ఏమవుతుంది, మీరు ఫోన్లోనే చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన అప్డేట్స్ని ఫాలో కండి. వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మీరు డౌట్స్ కూడా అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్.